యూట్యూబర్ నా అన్వేషణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి దానికి సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అతనిపై అయితే కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిఏ రామకృష్ణ ఉన్నారు. ఎలాంటి సెక్షన్లు పెట్టారు, అసలు కేసు ఏమని నమోదు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యూట్యూబర్ నా అన్వేషణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? గత నెల 29వ తారీఖు రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ నడిపించేటువంటి వ్యక్తి హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందూ మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే విధంగా మాట్లాడారని, అదేవిధంగా సినీ నటుడు శివాజీ మీద కూడా అతన్ని బెదిరిస్తూ చంపాలని చెప్పేసి అతన్ని వ్యాఖ్యానించడం చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. బిఎన్ఎస్ సెక్షన్స్లో 351 Clause 2 క్రిమినల్ ఇంటిమిడేషన్, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. తర్వాత 299 బిఎన్ఎస్ దీంట్లో రిలీజియస్ ఫీలింగ్స్ని ఇది చేశారని చెప్పేసి, భంగపరిచారని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ చేసాం. దీంతోపాటు ఇది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఐటీ యాక్ట్ కూడా దీంట్లో ఇది చేయడం జరిగింది. అంటే ఐటీ యాక్ట్ ప్రకారం మీరు సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్ ప్రకారము ఎలాంటి శిక్షలు అతనికి సంబంధించి ఉంటాయి? మీరు ఏవైతే సెక్షన్లు నమోదు చేశారో వాటికి సంబంధించి ఏ విధమైన దర్యాప్తు చేయనున్నారు సార్? ఈవెన్ దర్యాప్తు భాగంగా ఇప్పుడు అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరిగింది. మోరోవర్ జ్యూరిడిక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూ కూడా మేము దీంట్లో లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో జరిగింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫేస్బుక్లో కూడా ఇది పోస్ట్ చేశారు. ఇద్దరికి కూడా సర్వీస్ ప్రొవైడర్స్కి మేము లెటర్స్ పెట్టాం. దాని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. అచ్చా, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కావచ్చు, మీరు లేఖ రాయడం జరిగింది. అంటే ఎప్పుడు రాశారు సార్? దానికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఇంతవరకు అప్డేట్ ఏం రాలేదు. మేము వెరీ నెక్స్ట్ డే లెటర్ రాయడం జరిగింది. ఓకే సార్, ఇప్పటివరకు కూడా పంజాగుట్ట పిఎస్ పరిధిలోనే ఇప్పుడు కేసు నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో కూడా, అంటే కొన్ని పిఎస్లో కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ఇతను హిందూ మతానికి సంబంధించి కావచ్చు, హిందూ దేవతలకు సంబంధించి కావచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి రావడం జరిగింది. ఈమె ఒక్కతే కేసు పెట్టారు, ఇంకా ఏమైనా కేసులు రావడం జరిగింది? దానిపైన ఏం మాట్లాడారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వరకు అయితే ఒక కంప్లైంట్ ఇచ్చింది. బట్ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో జరిగింది కాబట్టి, ఆమె ఇక్కడ ఉండే రెసిడెంట్ కాబట్టి ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేము తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మిగిలిన పోలీస్ స్టేషన్లో ఆమె వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా లేదా ఇదే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిందనే విషయం మేము ఇంకా తెలుసుకోలేదు. సార్, శిక్షలకు సంబంధించి అంటే మీరు కేసు ఏవైతే నమోదు చేశారో దానికి సంబంధించిన దర్యాప్తుల భాగంగా అతన్ని రప్పించే అవకాశం ఉంటుందా, లేదా ఎలా ఉంటుంది ఫర్దర్గా దానికి సంబంధించిన దర్యాప్తు? దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము ఇన్ఫర్మేషన్, ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత అది అతని మీద నేరం నిర్ధారణ కనుకైతే ఖచ్చితంగా మేము లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అకార్డింగ్ టు లీగల్ ప్రొసీజర్ మేము తీసుకురావడమా లేదా నోటీస్ సర్వ్ చేయడం లాంటిది అనేది జరుగుతుంది. అతన్ని ఏమైనా టచ్ చేయడం కానీ, అంటే తన ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా తీసుకోవడం జరిగింది? అన్నీ జరుగుతాయి. ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఓకే. సో మొత్తానికైతే సీఏ చెప్తున్న వివరాల ప్రకారం ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నా అన్వేషణ హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ కూడా కరాటే కళ్యాణి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగానే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి, అంటే ఇటు ఇన్స్టాగ్రామ్కి సంబంధించి కావచ్చు, యూట్యూబ్కి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన లేఖలు కూడా రాసాం. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తే ఫర్దర్గా దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పేసి సీఏ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి. హిందూ దేవతల్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నా అన్వేషణ అనే వ్యక్తి, యూట్యూబర్. అయితే ఈ యూట్యూబర్కి సంబంధించి తన యూట్యూబ్ ఛానల్లోనే ఈ విధంగా హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇందులో భాగంగానే అతనికి సంబంధించి అతనిపైన అయితే కరాటే కళ్యాణి కూడా కేసు నమోదు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరి ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా ఈ కేసులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు. ఈయన ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. మరి ఈ కేసుకు సంబంధించి అదేవిధంగా సెక్షన్లకు సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అంటే ఈ కేసుకు సంబంధించి అన్వేష్ అనే వ్యక్తి హిందూ దేవతలపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన ఈ కేసుకు సంబంధించి సెక్షన్లకు సంబంధించి ఏం మాట్లాడతారు? అనిల్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ నా అన్వేషణ అనే ఛానల్ ద్వారా ఈ అన్వేషణ అనే వ్యక్తి ఏ విధంగా మన హిందూ దేవతల్ని కించపరుస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. దాని పరంగానే
ప్రతి హిందూ ఇవాళ రోజు రక్తం మరిగి దాని ప్రకారంగా మొన్నటి నుంచి గత 3 రోజుల నుంచి మేము పోరాటం చేస్తూ మీరు కూడా చూసారు అన్ని ఛానల్స్లో మీ టీవీ డిబేట్లో కూడా రకరకాల ఛానల్స్లో డిబేట్స్లోకి వచ్చాము. నేను కానీ కరాటే కళ్యాణి గారు కానీ మేమందరం హిందుత్వవాదులం అందరం మా వంతు మేము కృషి చేస్తూ లాస్ట్కి మొన్న కరాటే కళ్యాణి గారు వాళ్ళ ఒక బృందం అందరూ కలిసి ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే గుంటూరు అండ్ ఇతరత్ర ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోను గుంటూరులో ముఖ్యంగా అండ్ విశాఖపట్నంలో అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో అన్నింటిలోనూ మేము సైమల్టేనియస్గా అన్ని చోట్ల ఇది కంప్లైంట్స్ ఇప్పించడం జరిగింది. సో దాని ప్రకారంగానే అనుగుణంగానే ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ వారు ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఇమీడియట్గా కంప్లైంట్ని తీసుకొని కాగ్నిజెన్స్ కింద తీసుకొని ఇమీడియట్గా దాని పరంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఇవాళ రోజు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది. అన్వేష్ యొక్క ఐడి గురించి వాటి గురించి వాళ్ళ యొక్క ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఒక తొలి అడుగుగానే మేము చాలా ఆనందపడుతున్నాం. ముఖ్యంగా ఈ కేసు యొక్క సెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడాలంటే అనిల్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్సల్ట్, అంటే ఒక ఇంటర్నేషనల్ వేరే ఫారిన్ కంట్రీలో ఉంటూ వేరే ఒక దేశం మీద ఇన్సల్ట్ పరంగా మాట్లాడే ఒక సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ అనేది స్పెషల్గా ఇది భారతీయ న్యాయ సంహిత వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఇది ఒక స్పెషల్ సెక్షన్. సో ఇది సెక్షన్ 352 పెట్టారు ఇందులో. అట్ ద సేమ్ టైం సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ అంటే దీని పరంగా కూడా అతను ఇట్లానే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ రకరకాల వేరే మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే సో భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ యొక్క సెక్షన్ కూడా వర్తిస్తుంది. సో అది కూడా పెట్టారు ఇవాళ రోజు. నెక్స్ట్ ఇంకా 299 ముఖ్యంగా దేవీ దేవతల మీద మతపరమైన విధంగా చెడు వ్యాఖ్యలు చేస్తే స్పెషల్గా సెక్షన్ 299 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత పెడతాం జరుగుతుంది. సో ఆ విధంగా 299 కూడా పెడతాం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందులో మనం ఐటీ యాక్ట్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ దీనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఎంత సోషల్ మీడియా ఛానల్ అవుతుంది, సోషల్ మీడియా ద్వారానే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి. సో ఐటీ యాక్ట్ 2000 కూడా ఇక్కడ వర్తిస్తుంది. సో దాని ప్రకారంగా అతని మీద సెక్షన్ 67 కూడా పెడతాం జరిగింది. సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ఏంటంటే ఒబ్సిన్ కంటెంట్, అట్లా ఇట్లా జుగుప్సాకరమైన మాటలు, చెత్త మాటలు, అతని కంటెంట్ కూడా మీరు ఇవాళ చూస్తే చెత్త మాటలు. అండ్ అసలు ఇదంతా రూట్ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరో ఎక్కడో ఏదో ఒక మహిళల ఒక దుస్తుల గురించి ఎక్కడో మాట్లాడితే దానికి రెసిప్రొకేషన్గా వేరే కొన్ని వర్గాలు వాటి మీద రియాక్షన్లు ఇస్తుంటే దానిలో ఇతను ఎవడైతే అసలు ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తూ చెత్త వీడియోలు పెట్టే ఇతను ఇవాళ రోజు ఇతను మధ్యలో పెద్ద ఆడవాళ్ళకి వత్తాసు పలికినట్టుగా వచ్చి ఆ నెపంతో ఆ ముసుగులో హిందూ దేవతల గురించి చెడుగా మాట్లాడాడు. సో దానికి ఇవాళ రోజు తగిన బుద్ధి చెప్పడానికి ఇలాంటివన్నీ సెక్షన్స్ పెట్టి అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్ థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్ వారు, వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దీని పరంగా చర్యలు తీసుకుంటున్నారు. అలానే ఇంకా మిగతా పోలీస్ స్టేషన్స్లో మేము చెప్పినట్టు ఆంధ్రాలో, మా యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో, గుంటూరులో ఎక్కడైతే పెట్టామో వాళ్ళు కూడా తొందరలో చర్యలు తీసుకుంటారు. ఇట్లా అందరూ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అయితే అతని మీద ప్రెషర్ పెరుగుతుంది. దీని పరంగా ఏమవుతుందంటే అప్పుడు అతనికి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన మినిస్ట్రీస్కి కూడా ఈ యొక్క కంప్లైంట్స్ పోలీస్ వారి ద్వారా వెళ్ళి వాళ్ళు లెటర్స్ రాసి వాళ్ళకి వాళ్ళ నుంచి అక్కడ ఇతను ఏదైతే దేశంలో ఉన్నాడు, ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం థైలాండ్లో ఉన్నట్టు తెలిసింది. సో థైలాండ్ ఎంబసీ వారికి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు హోమ్ అఫైర్స్ వాళ్ళు లెటర్స్ రాసి అతనికి నోటీసులు పంపించి అతన్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రక్రియలు స్టార్ట్ చేసే విధంగా ఈ చర్యలు ఉంటాయన్నమాట. అంటే మీరు అన్నట్టు అంటే సెక్షన్లకు సంబంధించి మీరు ఏదైతే సెక్షన్లు చెప్పారో వాటి ద్వారా అన్వేషణని రప్పించగలుగుతామా? రప్పియాలంటే మీరు ఏదైతే ప్రక్రియ చెప్పారో అది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? దానికి సంబంధించిన చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం? అనిల్ గారు, జనరల్లీ మీకు తెలుసు చట్టపరమైన ఏదైనా కొద్దిగా టైం టేకింగ్ ఉంటే బికాస్ వీ హ్యావ్ టు ఫాలో ప్రొసీజర్ ఆఫ్ లా. మనకందరికీ కోపం ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా చాలా కోపం ఉండే, నేను కూడా దాని ప్రకారంగా నా ఆవేదన వ్యక్తం చేశాను అన్నిట్లోనూ. కానీ అట్ ద సేమ్ టైం కానీ చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. బట్ దానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ప్రొసీజర్ ఆఫ్ లా కొద్దిగా టైం పడుతుంది. అనిల్ గారు, మనకు తెలిసింది చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అట్ ద సేమ్ టైం ఒకటి ఏంటంటే నాకు కూడా చాలా ఆవేదన కలిగింది. అందుకని అన్ని విధాలుగా మేము అన్ని ప్లాట్ఫామ్స్లో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది, మా యొక్క బాధని వ్యక్తపరచడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం చట్టానికి దాని యొక్క పరిధులు ఉంటాయి, దాని యొక్క టైం టేకింగ్ కొద్దిగా ఉంటుంది, ఎందుకంటే ప్రొసీజర్ ఆఫ్ లా వాళ్ళు ఫాలో అవ్వాలి. సో దాని పరంగా కొద్దిగా టైం పట్టచ్చు. సో నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ విధంగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి మన పోలీస్ వారు లెటర్స్ రాసి ఈ యొక్క కంప్లైంట్స్ ఆధారితంగా దాని పరంగా అక్కడి నుంచి వాళ్ళు నేను చెప్పినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ హోమ్ అఫైర్స్ వారు కానీ ఆ యొక్క దేశం యొక్క థైలాండ్ అంటే థైలాండ్ ఎంబసీకి వాళ్ళు లెటర్స్ పంపించి ముఖ్యంగా ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ కూడా ఇందులోకి మధ్యలోకి వస్తాయి. సో మన యొక్క దౌత్య సంబంధాలు ఇంటర్నేషనల్ ట్రీటీస్ MLATs అని అంటారు. MLAT పరంగా కూడా ఏ విధంగా ఉన్నాయి మన రెండు ఇంటర్నేషనల్ దేశాల మధ్య చట్టపరమైన విధంగా MLAT అగ్రిమెంట్స్ రాసుకుంటాం మనం. ఆ MLATs కూడా ఎలా ఉన్నాయి థైలాండ్తో, ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. దాని పరంగా అతన్ని పట్టుకొని అప్పుడు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈ లోపల ఒకవేళ అతను గనక ఇన్ని చేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు మనం ఎలాగో ఇప్పుడు ఈ కేసుల ఆధారితంగా లుకౌట్ నోటీస్ అయితే ఎలాగో LOC అతని మీద జారీ చేస్తాం.
ఎల్ఓసి జారీ చేసిన తర్వాత అతను వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఒకవేళ అతను ఇండియాకి వచ్చినా, ఎప్పుడు ఇండియాకి వచ్చినా, ఆల్ ఓవర్ ఇండియా ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అతను దిగినా ఇమీడియట్గా ఎల్ఓసి ఆధారితంగా అతను పట్టేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ఉధృతంగా వెళ్ళాలి అంటే అసలు ఇతను మొత్తానికి రావట్లేదు, ఇండియాకి తప్పించుకొని తిరుగుతున్నాడు. సో నోటీసులకు వాటికి కూడా అతను రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదంతా టైం పడుతుంది. సో రెస్పాండ్ అవ్వట్లేదు. సో కాలక్రమేణా అప్పుడు ఏం చేస్తారు, రెడ్ కార్నర్ నోటీస్ అనే ఒకదాన్ని జారీ చేస్తారు. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటంటే మన దేశం ఇంటర్పోల్ ఏదైతే యూరోపియన్ సంస్థలు ఐరోపా దేశాలతో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయో ఇంటర్పోల్, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని ఇంటర్పోల్ ద్వారా ఈ రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేసి, సో అతను ఇక్కడ నాట్ ఓన్లీ యూరోపియన్ కంట్రీస్, ఎనీ అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ ఎక్కడున్నా కూడా ఆ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా అతన్ని వెతికి పట్టుకొని దేశాన్ని నుంచి అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ తీసుకొచ్చే విధంగా ప్రక్రియలు ఉంటాయి. కానీ ఇదంతా కొద్దిగా టైం పడుతుంది. సో నేనేమంటున్నాను అంటే అనిల్ గారు, మీ ఛానల్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. కొద్దిగా టైం టేకింగ్ ప్రొసీజర్ ఆఫ్ లా మనం ఫాలో అవ్వాలి, అందరము న్యాయపరంగా వెళ్ళాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపల మీరందరూ దయచేసి మీ యొక్క యూట్యూబ్ ప్రైవేట్ అకౌంట్స్ నుంచి అతని యొక్క యూట్యూబ్ ఛానల్ మీద మీరందరూ రిపోర్ట్ చేయండి. అన్సబ్స్క్రైబ్ ఎలా చేస్తారు, సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కూడా రిపోర్ట్ చేయొచ్చు దానిలో. సో అన్సబ్స్క్రైబ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం అతని మీద మీ యొక్క ప్రైవేట్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రైవేట్ అకౌంట్ నుంచి అతని యొక్క యూట్యూబ్ ఛానల్ మీద మీరు ఏదైతే హిందూ దేవతల మీద, అంతకుముందు ఆడవాళ్ళ మీద చెత్త వీడియోస్ ఉన్నాయో ఆ యూఆర్ఎల్స్ అన్నిటిని జోడించి దాని పరంగా అవన్నీ పెట్టి ఆ యూట్యూబ్కి ఇతను యూట్యూబ్ ఛానల్ మీద మీరు రిపోర్ట్ చేస్తే, ఇలా వేల కొద్ది లక్షల కొద్ది అతని మీద రిపోర్ట్ చేస్తే, రిపోర్ట్స్ అని వెళ్తే ఇమీడియట్గా అతని యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అవుతుంది. అప్పుడు ఏదైతే చూసి అతను ఎగురుతున్నాడు ఆ ఛానల్ని, అది బ్లాక్ అయితే అప్పుడు అతనికి బుద్ధి వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇవాళ రోజు పోలీస్ వారిని కూడా, పంజాగుట్ట పోలీస్ వారిని కూడా ఎట్లాగో ఐటీ సెక్షన్ 67 పెట్టారు. దాంతోపాటు ఇంకో ప్రతిపాదన ఏంటంటే ఐటీ సెక్షన్ 69A అని ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో 69A అని ఉంటుంది సెక్షన్. అదేంటంటే మన పోలీస్ వారు సెంట్రల్ గవర్నమెంట్కి వినతి పత్రం రాయాలి. అదేంటంటే ఇతని ఛానల్ ఇలా జుగుప్సాకరమైన కంటెంట్ చూపిస్తుంది, ఇతని వల్ల మన దేశ సమగ్రత పాడవుతుంది, మన దేశం మీద కూడా మనం చూసాం పిచ్చి ప్రేరణపల్లని వాగుతున్నాడు అతను. సో చట్టపరంగా ఇతని దేశానికి కూడా సమగ్రతను కూడా ఇది పాడు చేసే విధంగా ఇతని వీడియోస్ ఉన్నాయి. అండ్ కంటెంట్ కూడా అబ్సైన్ కంటెంట్, అట్ ద సేమ్ టైం హిందూ దేవతల మీద, ఇవన్నిటి మీద జోడించి మనం పోలీస్ వారు సెక్షన్ 69A ఐటీ యాక్ట్ని ఇన్వోక్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ గారు దాన్ని సమీక్షించి దాని ప్రకారంగా అతని యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు కూడా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఈ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ పరంగా ఉంది. ఆ బలం సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది. సో మన ఇక్కడ పంజాగుట్ట పోలీస్ వారిని నేను కోరేది ఏంటంటే ఈ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ని కూడా వాళ్ళు ఇన్వోక్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి దయచేసి మన స్టేట్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇది రాయమని చెప్పి, ఎందుకంటే ఒఫీషియల్గా వెళ్ళాలి. అది వెళ్తే దాని పరంగా ఇంకా ఫాస్ట్గా అతను యూట్యూబ్ ఛానల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ మన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఆ సెక్షన్ 69A ద్వారా అతను యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. సార్ ఇంకొకటి అంటే ముఖ్యంగా ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియో తను రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను హిందూ దేవతల్ని కావచ్చు, నేను ఏమంటారు కరుడు కట్టిన హిందూవాదిని అని చెప్పేసి చాలా తిష్టగా ఉంటానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మరి మీరు దాని మీద ఏం మాట్లాడుతున్నారు? ఒకటి అనిల్ గారు, నేను పదే అన్నిట్లోనూ చెప్తున్నాను, మళ్ళీ ఇవాళ రోజు ఇంకోసారి చెప్తున్నాను, అతను నిజంగా హిందువో కాదో నాకు తెలియదు. కానీ వీడియోస్లో మాత్రం ఒక గణపతి విగ్రహాన్ని, మన ఆదర్శ దైవమైన ఆ గణపతి గారి విగ్రహాన్ని, అట్ ద సేమ్ టైం ఒక చిన్న భగవద్గీత పుస్తకాన్ని పట్టుకొని నేను హిందువుని పదే చెప్తున్నాడు. కానీ అతను నిజంగా హిందువో కాదో నాకు తెలియదు. ఎందుకంటే నిజంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించేవాడైతే ఇలా ఎదవ మాటలు మాట్లాడాడు. సో ఇలాంటి జుగుప్సాపరమైన మాటలు మాట్లాడాడు. సో ఇతను హిందూ ముసుగులో ఉన్న వేరే మతస్థుడా, లేకపోతే మన హిందూ మతాన్ని చెడగొడటానికి లేదా రెచ్చగొడటానికి వేరే వాళ్ళు ఎవరైనా ఇతనితో చేపిస్తున్నారా, ఇలాంటి వాటి మీద కూడా దర్యాప్తు జరగాలి. అట్ ద సేమ్ టైం అనిల్ గారు, నేను ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇతనే కనుక నిజంగా హిందూ అయితే, మన వీర్ సవార్కర్ గారు ఎవరైతే మన దేశం కోసం, మన హిందుత్వం కోసం, మన దేశం యొక్క ఇండిపెండెన్స్ కోసం అప్పుడు పోట్లాడారో వీర్ సవార్కర్ గారు ఒక మాట అన్నారు. అది ఇతను చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది నాకు పదే. అదేంటంటే, నాకు అన్యమతస్థుల మీద భయం లేదు, కాకపోతే హిందువుగా పుట్టి హిందువుగా మెలిగి హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్న హిందువులు అంటేనే నాకు భయం అని చెప్పి వీర్ సవార్కర్ గారు అప్పట్లో అన్నారు. సో వీడిని చూస్తుంటే నాకు పదే ఆయన మాటలు అవే గుర్తొస్తున్నాయి. సో వీడు కరెక్ట్గా ఆ రోజు వీర్ సవార్కర్ గారు చెప్పింది ఇలాంటి ఎదవల గురించే. సో హిందూ ముసుగులో ఉండి హిందుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడి ఇలాంటి ఎదవల గురించి ఆ రోజు వీర్ సవార్కర్ గారు అన్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం తిప్పికొట్టాలి. ముఖ్యంగా హిందువులందరికీ వాళ్ళ రోజు పిలిపిస్తున్నాను, నాట్ యాజ్ అన్ అడ్వకేట్, నాట్ యాజ్ ఎనీ పార్టీ పర్సన్, నేను ఒక కేవలం హిందువుగా ఇవాళ రోజు పిలిపిస్తున్నాను. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి ఛానల్స్ని వాటిని మీరు ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసి, ఇలాంటి వాళ్ళ మీద నేను అడిగినట్టు
మీ యొక్క యూట్యూబ్ ప్రైవేట్ అకౌంట్ నుంచి వాళ్ళ మీద రిపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడొక్కడే కాదు, వీడి యొక్క ఉదంతం వేరే యూట్యూబర్స్కి, ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక బుద్ధి కావాలి. వీళ్ళకి బుద్ధి రావాలి. మిగతా వాళ్ళు కూడా ఇంకోసారి హిందూ మతాల మీద, హిందూ దేవతల మీద మాట్లాడాలంటే వీళ్ళకి బుద్ధి రావాలి. సో వీడి ఉదంతం వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. మీ అందరూ మీరు యాజ్ ఏ అడ్వకేట్గా అంటే ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి, కేసుని బట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవుతున్నారు, దానికి సంబంధించి ముందుకు కూడా వెళ్తున్నారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండనుంది? దీనికి సంబంధించి ఇప్పటికే కేసులు అనేవి నమోదయ్యాయి కాబట్టి మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండనుంది దానికి సంబంధించి? ఒకటి ఏంటంటే పోలీస్ వారు వాళ్ళ యొక్క పని వాళ్ళు చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్పినట్టు ఇందాక పంజాగుట్ట పోలీస్ వారు ఆల్ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళు ఫాస్ట్ ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. అలానే నా విజ్ఞప్తి ఏంటంటే మిగతా పోలీస్ స్టేషన్స్లో ఎక్కడైతే వీడి మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ ఇదివరకు వేరే వాళ్ళు కూడా మా ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కంప్లైంట్స్ ఇచ్చారు. సో దాని పరంగా ఆ పోలీస్ స్టేషన్ వారు కూడా ఈ విధంగా దర్యాప్తు తొందరగా ముమ్మరం చేయాలని కోరుకుంటున్నాను. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ లోపల ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము పోలీస్ వారికి అందజేయడానికి రెడీగా ఉన్నాము. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు పోలీస్ వారు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2069A సెక్షన్ 69A కూడా వీళ్ళు ఇన్వోక్ చేస్తూ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్స్ రాయండి. సో దాని పరంగా పోలీస్ వారు వాళ్ళ యొక్క స్టేట్ సెక్రటరీ ఒక డిపార్ట్మెంట్తో వాళ్ళు రాయిపిస్తే వాటి ఛానల్ గవర్నమెంటే బ్లాక్ చేసే విధంగా కూడా ఉంటుంది. సో ఆ విధంగా కూడా స్టెప్స్ తీసుకోమని అడుగుతున్నాను. ఈ విధంగా ఏ విధంగా పోలీస్ వారికి కానీ దర్యాప్తు సంస్థలకు కానీ మేము హెల్ప్ చేయాలా, మా హెల్ప్ కావాలంటే నేను డెఫినెట్గా చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తున్న వివరాల ప్రకారం అంటే ఇప్పటివరకు ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో వాటితో పాటు 69A ఐటీ సంబంధించి ఆ సెక్షన్లు కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు కూడా అంటే పోలీసులు దానికి సంబంధించిన వివరాలు తెలుపుతారు. ఆ తర్వాత మొత్తానికి ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కృష్ణకాంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.